స్టూడెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి. తను నేను చదువుతున్న పేరెంట్స్ అనేది వాళ్ళ నమ్మకం ద్వారానే పంపిస్తారు కాబట్టి ఇంత దూరం. 22వ తారీఖున క్లాస్కి వెళ్దామని రెడీ అవుతే వీడియో కాల్ ఆప్షన్ ఉంది. అసలు ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ అయితే నువ్వు ఇండియాకి వెళ్ళిపోవాలి. ఇండియాకి వెళ్ళిపోయి నువ్వు వేసా అనుకున్నాను. సో నాకు తెలియదు ఎంతవరకు ఇది అవుతుందని వీడు అంటున్నాడు. దీనేమో ఇది నాకు చాలా ప్రాబ్లం అవుద్ది, నా మీద కేసు అవుతుంది, ఇది నేను ఇప్పుడు హ్యాండిల్ చేయలేను, నా చేతుల్లో లేదు. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, నీకు ఓన్లీ 1 and only ఆప్షన్ ఉంది. మళ్ళీ అబ్బాయి వస్తాడు కొంచెం డేస్ తర్వాత. ప్రతిదీ మనం మాట్లాడుకుందాం. లెట్స్ గో టు ద వీడియో. ప్రతిదీ మనం డిస్కస్ చేస్తున్నాం అప్పుడు దీని గురించి. హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నేను చదువుతున్న యూనివర్సిటీలో ఒక 2 days బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇండియన్ స్టూడెంట్ని ఇండియాకి పంపించడం జరిగింది కొన్ని రీజన్స్ వల్ల. ఆ రీజన్స్ ఏంటి, అసలు ఆ రీజన్ ఎలా జరిగింది, అసలు ప్రతిదీ మాట్లాడుకుందాం. అండ్ ఈ విషయం స్టూడెంట్స్కే కాదు, ఎవరైతే విదేశాలకు వెళ్ళి జాబులు చేయాలనుకుంటున్నారో, నాట్ ఓన్లీ రష్యా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, ఎక్కడికైనా విదేశాలు వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. లెట్స్ గో టు ద వీడియో. ప్రతిదీ మనం డిస్కస్ చేసుకుందాం అప్పుడు దీని గురించి. స్టూడెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి. నేను చదువుతున్న యూనివర్సిటీలో వింటర్ ఇంటేక్ అడ్మిషన్ తీసుకుని రష్యాకి రావడం జరిగింది January 2nd. తను వేరే కన్సల్టెన్సీ, నేను వేరే కన్సల్టెన్సీ. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యాడు నాకు ఆ అబ్బాయి అనేది. యూనివర్సిటీలో అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాడు. వాడు అడ్మిషన్ కన్ఫర్మ్ అయ్యింది. వాడికి స్టూడెంట్ ఐడి కార్డు కూడా ఇచ్చారు. సో మీకు అందరికీ తెలుసు, ఎప్పుడైనా మనం ఒక దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా లిటిగేషన్స్ అండ్ కాంప్లికేషన్స్ అండ్ చాలా ప్రాసెస్లు ఉంటాయి. లైక్ మెడికల్ చెకప్స్ కానీ, వేస్ ఎక్స్టెన్షన్ కానీ, ఇంకా చాలా ప్రాసెస్లు ఉంటాయి. సో ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వాడు కన్సల్టెన్సీ వాళ్ళకి పే చేశారు. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు అనేది చూసుకోవాలి ప్రతిదీ. ఇది ఇక్కడ స్టూడెంట్ది తప్ప లేకపోతే కన్సల్టెన్సీ తప్ప అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యూనివర్సిటీ నుంచి ఎవరైతే వేస్ ఎక్స్టెన్షన్కి ఇంకా అవ్వలేదో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మమ్మల్ని విజిట్ చేయండి అని. ఇప్పుడు స్టూడెంట్ అనే వాళ్ళు ఏమనుకుంటారు, కన్సల్టెన్సీ ద్వారా వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది కన్సల్టెన్సీయే చేస్తాడు అనుకుంటాడు. ఎందుకంటే పేరెంట్స్ అనేది వాళ్ళ నమ్మకం ద్వారానే పంపిస్తారు కాబట్టి ఇంత దూరం. వీడియో ఏమనుకుంటారంటే మా కన్సల్టెన్సీ వాళ్ళు నేను పే చేశాను February 8th. సో వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రాసెస్ చేస్తూ ఉంటారని వీడు అనుకున్నాడు. సో వాళ్ళకి మరి ఏం జరిగిందో తెలియదు, వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు. వాళ్ళు వచ్చేసి February 22న ఫీ పే చేశారు. వీడి వేసా ఎప్పటి వరకు ఉంది, February 27th వరకు ఉంది. అసలు వేసా ఎక్స్టెన్షన్ చేయాలంటే 15 రోజులు ముందు కానీ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ వాటికి యూనివర్సిటీకి ఇవ్వాలి, ఆ ఫీ మనం పే చేయాలి ఆన్లైన్లో, అంత ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు వీడికి చెప్పింది 22వ తారీఖున క్లాస్కి వెళ్దామని రెడీ అవుతే వీడికి కాల్ వచ్చింది అని మెసేజ్ కూడా చేశారు. ఒకసారి నువ్వు యూనివర్సిటీకి రావాలి, వేసా ఎక్స్టెన్షన్ గురించి నీతో మాట్లాడాలని రమ్మన్నారు. సో వీడు నార్మల్గానే నేను పే చేశాను కదా, సో నా వేసా ఎక్స్టెన్షన్ చేస్తానికి నన్ను రమ్మంటున్నారేమో అనుకుని వీడు నార్మల్గా వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డీన్ ఆఫీస్కి వెళ్ళగానే అసలు ఇప్పుడు నీ వేసా అవ్వదు అని చెప్పేశారు. నీ వేసా ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, నీవు ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు, అసలు వేసా ఇప్పటి వరకు చేయించుకోకుండా నువ్వేం చేస్తున్నావు, మేము అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం గ్రూప్లోని అని డీన్ అనడం జరిగింది. వీడేమో సో నాకు తెలియదు మేడం, నేను ఆల్రెడీ కన్సల్టెన్సీ వాళ్ళకి అనేది ఫీ పే చేశాను, సో వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారని నేను అనుకున్నాను, సో నాకు తెలియదు ఎంతవరకు ఇది అవుతుందని వీడు అంటున్నాడు. డీనేమో ఇది నాకు చాలా ప్రాబ్లం అవుద్ది, నా మీద కేసు అవుతుంది, ఇది నేను ఇప్పుడు హ్యాండిల్ చేయలేను, నా చేతుల్లో లేదు. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, నీకు ఓన్లీ 1 and only ఆప్షన్ ఉంది. అసలు ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ అయితే నువ్వు ఇండియాకి వెళ్ళిపోవాలి. ఇండియాకి వెళ్ళిపోయి న్యూ వేసా ప్రింట్ అయిన తర్వాత, ఎప్పుడైతే నీకు న్యూ వేసా అయితే ప్రింట్ అవుతుందో అప్పుడు మళ్ళీ నేను ఒక లెటర్ పంపిస్తాను నీకు, సో ఆ లెటర్ పట్టుకుని నువ్వు మళ్ళీ రావాలి అని చెప్పారు. వాడికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అసలు ఇప్పుడు ఎవరు అనేది ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు పేరెంట్ అనేవాడు స్టూడెంట్ చెప్పగానే మనీ పే చేశాడు,
స్టూడెంట్ అనేవాడు కన్సల్టెన్సీ మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఈ ప్రాసెస్ వాళ్ళు చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పేరెంట్ కన్సల్టెన్సీ మీద నమ్మకం పెట్టి పంపిస్తుందంటే కన్సల్టెన్సీ ఖచ్చితంగా ఆ పని చేయాలి. సో అది ఎందుకు చేయాలనేది ఎందుకు చేయలేదు, వాళ్ళు అసలు ఎందుకు పే చేయలేదు అనేది ఇప్పటికీ తెలియదు. మేము అడుగుతున్నా కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఆ కన్సల్టెన్సీ పేరు అనేది మనం చెప్పకూడదు అలాంటివి. సో ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడ్డాడో స్టూడెంట్ అనేవాడు మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని నువ్వు వీసా పట్టుకుని దీన్ని రమ్మంటుంది వాడిని. ఇప్పుడైతే నువ్వు ఎక్కడైతే ఉండకూడదు, బిఫోర్ 27th అంటే 26th నువ్వు రష్యా నుంచి డిపోర్ట్ చేసేయాలి. లేకపోతే చాలా కాంప్లికేషన్స్ అవుతాయి, చాలా క్రిటికల్ కేసెస్ ఆడితే చాలా ప్రాబ్లం అయిపోద్ది ఇది అందరికీ. ఎవరైతే తీసుకొచ్చాడో ఇక్కడికి, ఏ కన్సల్టెన్సీ అయితే యూనివర్సిటీలో జాయిన్ చేశాడో అండ్ స్టూడెంట్ కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో వాడు ఇప్పుడు ఇండియాకి వెళ్తున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు ట్రావెలింగ్లోనే ఉంటాడు. సో వాడు ఏం చేయాలంటే, వాడి ప్రాసెస్ ఏంటంటే, వాడు మళ్ళీ వీసాకి అప్లై చేసి న్యూ వీసా వచ్చిన తర్వాత ఆ న్యూ వీసా పట్టుకుని మళ్ళీ యూనివర్సిటీకి రావాలి. అప్పుడు యూనివర్సిటీ అనేది మళ్ళీ కొత్త ఇన్విటేషన్ లెటర్ ప్రింట్ చేసి వాడికి ఇచ్చి మళ్ళీ కొత్తగా ఎన్ని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఒకసారి ఆలోచించండి, సరైన కన్సల్టెన్సీ మనం చూస్ చేసుకోకపోయినా, సరిగ్గా మనం అలర్ట్గా ఉండకపోయినా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాము. ఇది నాట్ ఓన్లీ రష్యా, ఏ దేశం వెళ్ళినా, నువ్వు చదువుకోవడానికే కాదు, ఏం చేయడానికి వెళ్ళినా వేరే దేశానికి, నువ్వు ప్రతిదీ వాళ్ళు చెప్పకపోయినా కొంచెం నువ్వు సెన్స్లో ఉండి నాకు జరుగుతుందా లేదా అని ఒక క్వశ్చన్ చేసుకుంటే ఎప్పటికప్పటికి ప్రాసెస్ అయిందా లేదా అని ప్రతిదీ మనం ఆలోచించుకుంటూ ఉండాలి. అండ్ ఈవెన్ మా కన్సల్టెన్సీ కూడా మంచిగా టేక్ కేర్ చేయాలి. ఎందుకంటే పేరెంట్స్ నమ్మకంతో ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి పంపిస్తున్నారంటే టోటల్గా మీ మీద నమ్మకం. కన్సల్టెన్సీ వాళ్ళు ఖచ్చితంగా చేయాలి ఇది. ఇక్కడ ఇప్పుడు మొత్తానికి అందరిగా బాగున్నారు. వీడు మనీ లాస్ అయింది, అందరూ ప్రశాంతంగా ఉన్నాడు, వీడు సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు ఆ న్యూ వీసా పట్టుకున్న తర్వాత మళ్ళీ యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ అనేది న్యూ ఇన్విటేషన్ లెటర్ ద్వారా టైప్ చేసి వాడిని మళ్ళీ అడ్మిషన్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేస్తుంది వాడికి. సో ఇది అసలు ఇది జరిగే 2 days అవుతుంది. ఇప్పుడు కూడా వాడు ట్రావెలింగ్లోనే ఉంటాడు ఫ్లైట్లో. సో అది మనం ఈ మెడికల్ చెకప్స్ గురించి అండ్ ఈ వీసా ఎక్స్టెన్షన్ గురించి ఒక లాంగ్ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఎలా ఉంటుంది, వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ప్రతిదీ మనం మాట్లాడుకుందాం ఒక లాంగ్ వీడియోలో దీని గురించి. సో ఎందుకన్నా మంచిది అలర్ట్గా ఉండండి. ఎవరైతే ఇంకా ప్లాన్ చేసుకుంటున్నారో నేను వెళ్ళి విదేశాల్లో చదువుకోవాలి, మాస్టర్స్ కానీ ఎనీ ప్రొఫెషనల్ కోర్స్, అది డాక్టర్ అయినా, ఇంజనీరింగ్ అయినా, లా అయినా, సో ప్రతి ఒక్కరు మైండ్ ఒకసారి అందరూ ఆలోచించండి. కన్సల్టెన్సీని చూస్ చేసుకున్నప్పుడు ఎవరి ద్వారా మీరు ఆ దేశానికి వెళ్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళీ అబ్బాయి వస్తాడు ఒక 20 days తర్వాత, ఎప్పుడైతే వీసా అయితే ప్రింటింగ్ అయ్యిందో మళ్ళీ న్యూ వీసా అనేది, ఆ న్యూ వీసా పట్టుకున్న తర్వాత వచ్చి మళ్ళీ యూనివర్సిటీకి రిపోర్ట్ చేసి మళ్ళీ వాడి అడ్మిషన్ అనేది మళ్ళీ కొత్తగా చేస్తారు. ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది ఈ ఇయర్ అనేది, దాన్ని ఏం క్యాన్సిల్ చేయరు. సో అది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని కోరుకుంటున్నాను నేను ఒక స్టెప్ వేసే ముందు. అండ్ మంచి కన్సల్టెన్సీ అనేది చూస్ చేసుకోండి. దాని గురించి ఏదైనా డౌట్లు ఉన్నా మనం ప్రతిదీ మాట్లాడుకుందాం. నా నెంబర్ ఇది. సో నాకు మెసేజ్ చేయి, నేను అసలు ఏ కన్సల్టెన్సీ అనేది బాగుంటుంది, ఏ కన్సల్టెన్సీ మనం నమ్మొచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో ఇంతే, నీకు అర్థమైంది అనుకుంటా నేను ఏం చెప్పాలని ట్రై చేశాను. సో నేను ఇంకా ఇంప్రూవ్ అవుతాను బాగా చెప్పడానికి, మీకు అర్థమయ్యేలాగా. ఓకే, ఉంటాం మరి. ఈ వీడియో ఎవరు షేర్ చేయాలో తెలుసు కదా. ఆల్రెడీ ఎవరైతే విదేశాల్లో ఉన్నారో అండ్ ఎవరైతే విదేశాలకు రావాలనుకుంటున్నారో ఆల్రెడీ ప్లానింగ్లో ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయి. వీడియో ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఒక ఇన్సిడెంట్ ఇది, నిజంగా రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. సో నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియోతో ఇంకొక విషయంతో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Until then, Jai Hind.